ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టేశాను. ఇందులో ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. చూడండి, ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయింది. కలిపేసుకుందాం. టమాటా పేస్టు వేసుకుందాం. ఇది ఇప్పుడు కలిపేసుకుందాం. ఆయిల్ వేసానమ్మా, చూడండి ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేద్దాం. ఇది వేరుశనగ కాదు, పామాయిల్. ఇది రైస్ దమ్ వేస్తాం కాబట్టి కొంచెం దమ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. ఉప్పు చూసుకుందాము. చికెన్కి ఉప్పు పట్టిందో లేదో చూసుకుందాం. చిన్న ముక్క కొంచెం కొంచెం వేయాలి. కొంచెం వేద్దాం, ఎక్కువ వద్దు. అంటే ఈ టమాటా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. ఉప్పు తగ్గినా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం తినలేమమ్మా. అది కొంచెం కారం వేసుకుందాం. ఆ వాటర్ పంపిస్తాం కదా, కొంచెం కారం వేసుకుందాం. అది మనకి ఇంకా మసాలా కావాలంటే కాస్త చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా చూపిస్తాను. అయిపోయిందా మసాలా? చికెన్ మసాలా ఇది చికెన్ మసాలా. ఇది చికెన్ మసాలా కొంచెము అందులో వేసుకుంటాం. మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ వేసేసాను నేను అందులోని, అందుకని ఇంకెక్కువ వేయక్కర్లేదు. ఈ చికెన్ మసాలా వేసి కలిపేద్దాము. అక్కడ చికెన్ మసాలా ఉంటుంది, అది చిన్న చిన్న బిస్కెట్లా ఉంటాయి అక్కడ. మరి అది లేవు కాబట్టి మనకి ఈ మసాలా వేసుకుందాం, పర్వాలేదు. ఫ్లేవరు ఇదిగో చికెన్ మసాలా. ఇది శుభ్రం కలిపేసుకుందాం. గరిటతోనే కలుపుకుందాం, చెయ్యొద్దు, ఎందుకంటే చెయ్యం మండిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇలాగా ఇలా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ అన్నీ అక్కడైతే అన్నీ ఇలా కలిపేసుకొని ఓవెన్లో పెట్టేస్తాం. మరి ఇప్పుడు కలపడానికి మనకి లేదు కదా, ఓవెన్ లేదు కదా, మళ్ళీ ముక్క విడిపోతుంది, విడకూడదు. ఇట్లా ఫ్రై చేసేసుకుందాం. ఇగో ఇప్పుడు ఫ్యాన్ వేయాలి, తప్పదు. ఫ్యాన్ వేయాలి, తప్పదు. ఇలా ఫ్రై చేసేసుకోవడం, ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవడం. ఇది టేస్ట్ బాగుంటుందమ్మా. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మా. ఇట్లాగన్నమాట ఇది ప్రిపరేషన్. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయితే సరిపోద్ది, ఎక్కువ ఉడకక్కర్లేదు కూడా. ఇది అయిపోయింది. మళ్ళీ డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇది.
వేపేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగా పెద్ద ముక్కలు కొట్టించి రమ్మన్నా కోడి, ఒక కోడి 4 ముక్కలు కొట్టించురా బాబు, చిన్న కోడి 4 ముక్కలు కొట్టించురా అంటే మా వాడు ఇలా ముక్కలు కొట్టేసాడు. బహుశా ఆ అబ్బాయి కొట్టలేదండి సరిగా. కొంచెం వేగాలి, బాగా వేగాలి, రెడ్ కలర్లో రావాలి, అప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఎక్కువ నూనె కూడా వాడినప్పుడు ఫ్రెండ్స్ అక్కడ. ఈ చికెన్ వేపిని ఇందులో పెట్టుకోవచ్చు పైన. బాగా ఉడికింది రైస్ అయితే, చాలా బాగా ఉడుకుతుంది. దమ్ ఎందుకు వేస్తానంటే కొంచెం వాటర్లా కనిపిస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మగ్గబెట్టే ఉంటే బాగుంటుంది బిర్యానీ, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారమ్మా. కొరక వంటలు కారం ఉండదు, కారం వేయకూడదు, వాళ్ళు కారాలు తినరు, అందుకే కారం ఉండదు. మనమేమో కారాలు తింటాము. వాళ్ళు వచ్చి చికెన్లే తింటారు. మసాలా కూడా పైన టఫింగ్ కనబడకూడదు వాళ్ళకి, అది. వాళ్ళ వంటలకి మన వంటలకి చాలా డిఫరెన్స్ ఫ్రెండ్స్. మనం ఒక కిటిలోకి తీసేసుకుంటాం. వేగుతుంది, కొంచెం వేగాక అప్పుడు తీసేసుకుంటాం. కొంచెం వేగాలి. ఈ ఉత్తు నోటిదైనా తినేయచ్చు, ఉత్తుగానే తినేయచ్చు, అది బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఇలాగా ఎర్రగా రావాలి, ఇట్లాగా చూసారా, ఇట్లాగా
ఈ రంగు రావాలి చికెన్, అప్పుడు బాగుంటుంది. అంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా అట్లాగా బొమ్మలు డ్రై అవ్వదు అనమాట. అందుకు అమ్మా. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.